చదువుకుంటే ఓర్వరా, ఈర్ష్య పడతారా? ఇదేనా ఈ దేశంలో ఉన్న న్యాయం? ఇదేనా ఈ పాలకు ఉండవలసిన దమన నీతి? అందుకే ప్రపంచ దేశాల లోపల ఎందుకు ఎదుర్కొంటున్నారు? నేపాల్ ఎందుకు విప్లవం వచ్చింది? శ్రీలంకలో ఎందుకు విప్లవం వచ్చింది? తెలంగాణ అదే విప్లవం వస్తుంది కాబట్టి అని హెచ్చరిస్తున్నాం. మీరు అనుకున్నట్లేం జరగదు. మీరు అనుకున్నట్లు జరిగితే రాష్ట్రాన్ని చుట్టుముట్టి అమ్ముకొని పోతారు అందరూ లక్షల కోట్ల. అట్లా అయ్యేది కాదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉన్నది. మీరు చేసేది 3 నెలల ముచ్చట్టే. 3 నెలలే మురిసిపోతారు. మా పోలీసులు ఉన్నారు, ఉద్యమాలను అని చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని మురిసిపోవచ్చు. అది 3 నెలల మున్నాల ముచ్చట్లది. అందుకే ప్రజా వ్యతిరేకత ముద్దు ఎవడైనా కొట్టుకపోవలసిందే. ఇది ప్రజా వ్యతిరేక చర్య, ఎస్సీ ఎస్టీ బీసీల వ్యతిరేక చర్య. మంత్రివర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అందరు ఉన్నారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తండి. ఈ ఫీజుల బడ్జెట్ స్కీమ్ ను, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను ఎత్తివేయాలని, ఈ స్కీమ్ లోనే నీరు కాచాలని చెప్పి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి. పదవులు ముఖ్యం కాదు, మన జాతి ప్రయోజనాలు ముఖ్యం. ఈ జాతిని లోపల గుణాత్మకమైన మార్పు వస్తుంది. ఊర్లలోకి పోయి చూస్తే ఏ గుడిచెల పోయి చూసినా ఇంజనీర్ ఉండేటట్టు ఉన్నాడు. ఏ ఇంటికి పోయి ఇట్లా తలుపులు కొడితే మొన్న సర్వే చేసిరు, ఢిల్లీ బేస్డ్ సర్వే. వాళ్ళు అంటున్నారు అబ్బాబ్బా ఏం మార్పు ఇది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని డబిల్గూడ గ్రామంలో ప్రధాన రహదారి గుంతలమయమై గ్రామ ప్రజలకు ప్రతిరోజు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతోంది. గ్రామంలోని రహదారి మరమ్మతులు ఆలస్యం కావడంతో బీజేపీ మహేశ్వరం మండల శాఖ ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి బత్తుల ఉపేంద్ర నేతృత్వంలో డబిల్గూడ చౌరస్తా వద్ద సమస్యపై ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది. ప్రతినిధులు మాట్లాడుతూ ప్రధాన రహదారి గుంతలు, దారుణ అవస్థలు కారణంగా స్థానికులు కష్టపడుతున్నారని, వీటికి తక్షణ పరిష్కారం అవసరమని తెలిపారు. గ్రామస్తుల మతింపుగా ఈ సమస్యను గమనించి సమీప అధికారులతో సమీక్ష జరిపి రోడ్డు పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని తమ సమస్యలను ప్రతినిధుల ద్వారా స్థానిక అధికారులకు తెలియజేశారు. రోడ్డు మరమ్మతుల గురించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మహేశ్వరం మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అతి ఘోరంగా డబిల్గూడ రోడ్డు గుంతలమయమై ఈ రోజు ప్రజలు కూడా రాకపోకలకు ఇబ్బంది కావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన భారతీయ జనతా పార్టీ మహేశ్వరం మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి మన ఆయిల యాదన్న గారికి, అదేవిధంగా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన గారికి, గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు ఆర్ దేశనాయక్ గారికి, మరియు బీజేవైఎం చేవెళ్లి పార్లమెంట్ కోకన్నర్ రాష్ట్ర నాయకులు పుట్టే వెంకటేశ్వర గారికి, మా డబిల్గూడ స్థానిక సర్పంచ్ మరియు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మాజీ మన బుగ్గరి శంకరన్న గారికి, మరియు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సావనన్న గారికి, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ మహేశ్వరం కుటుంబ సభ్యులందరికీ పేరున ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పుట్టే వెంకటేశ్వర గారు మాట్లాడాల్సిందే కోరుకుంటా ఉన్నాం. డబిల్గూడ రోడ్డు 5-7 ఏళ్ల నుంచి సబితారెడ్డికి వినతి పత్రాలు ఇచ్చి చిత్తకుప్పలో ప్రయాణం జరిగింది. ఇప్పటి వరకు ఏ రోజు గిట్టంగా 5 సంవత్సరాలు జనరల్ బాడీలో చెప్పితే ఒక్క రోజు గిట్ట డబిల్గూడ రోడ్డును పట్టించుకునే మాపనవలేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ సర్పంచ్ ఉన్నాడు కాబట్టి ఆ రోడ్డు వేయొద్దని చెప్పి కావాలనే సబితా ఇందరెడ్డి గారు డబిల్గూడ రోడ్డు వేయకుండా అడ్డుకున్నది కాబట్టి ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఒక్కసారి వెళ్లి చూడండి డబిల్గూడ రోడ్డుకు. తెలంగాణ వచ్చి రోడ్లన్నీ బాగైతే అనుకుంటే ఈ రోజు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏ ఒక్కరి విధంగా మెయిన్ రోడ్ మీద నడవాలన్న మన ఉద్దేశంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు డబిల్గూడకు మట్టి రోడ్ల నడిచి కార్లు, బైకులు, మనుషులు ఇక్కడ నుంచి డబిల్గూడకి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది చెప్పలేనంత బాధ ఉంటది. నిన్న వర్షం వచ్చి మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది ఒక్కసారి సబితారెడ్డి ఎన్నిసార్లు వచ్చినా రేపేస్తా మాపేస్తా అంటుంది కానీ 7 ఏళ్ళు అవుతుంది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు
జరిగింది కాబట్టి వెంటనే సబితారెడ్డి రాజీనామా చేయాలి, లేకుంటే రేపటి నుంచి రోడ్డు మరమ్మతులు స్టార్ట్ చేయాలని కోరుతున్నాము. లేకపోతే ఏ రోజు వచ్చినా సబితారెడ్డిని ఈ ఇక్కడ ప్రాంతానికి వస్తే అడ్డుకొని తీరుతామని మనం చేస్తూ ఈ అవకాశం చంద్రగారు ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి, రోడ్డు వేయాలని సబితారెడ్డి వెంటనే. ఈ రోజు మన మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మహేశ్వరం మండలంలో కానీ ఏ విలేజ్ రోడ్ అయినా కానీ డబ్బులగూడ విలేజ్ రోడ్ కానీ ఎక్కడైనా కానీ ఏ విలేజ్ రోడ్ తీసుకున్నా కానీ మహేశ్వరం మండలంలో రోడ్లు మొత్తము గుంతలమయమైపోయి చెరువుల్లా తలపిస్తా ఉన్నాయి. ఎక్కడ అక్కడ ఎగ్జిట్ 15 కానీ ఇక్కడ మహేశ్వరంలో ఉన్నటువంటి రోడ్లు కానీ మహేశ్వరంలో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ నీళ్లలో నిట్ట మునుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇదివరదాకా చూస్తా ఉన్నాము. చిన్న పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు మొత్తము మునిగిపోయే విధంగా స్కూల్లోకి నీళ్లు రావడం జరిగింది. ఆ నీళ్లను చూసినట్లయితే మొత్తం డౌన్ లో సబితా ఇంద్రారెడ్డి గారు ఆ డౌన్ లో స్కూళ్లను నిర్మించి హైటు లేపకుండా కమిషన్ల కోసము తూతూ మంత్రంగా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కట్టించినటువంటి స్కూళ్ళని మొత్తము అలుగుల్లో కాల్వల్లో కట్టించినటువంటి మనం అందరం చూస్తా ఉన్నాం. అక్కడ కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలు మాత్రం హైట్ లో ఉన్నాయి. స్కూల్స్ మాత్రం పేద పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ మాత్రం డౌన్ లో కట్టేసారు. మొత్తము నీళ్లు మొత్తం మడుగులో మొత్తం మునిగిపోయింది. మనము దీని గురించి మహేశ్వరంలో మొత్తము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలంటే అనుకున్నాము. ఇప్పుడు మనము ఈ రోజు ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు అంబేద్కర్ గారికి మనము మెమోరాండం ఇక్కడ ఇస్తాము, ఇచ్చేసి కానీ ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో క్లోజ్ చేస్తాము. 45 రోజులు టైం ఇచ్చి మహేశ్వర్ మండలంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి ఊరేగింపుగా ప్రతి రోడ్డు మీద ధర్నాలు చేసి ఇచ్చేస్తామంటని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏ మొక్కం పెట్టుకొని ఇక్కడ తిరుగుతా ఉన్నది సబితా ఇంద్రారెడ్డి. పొద్దున లేస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిష్కారాలు చేయదు కానీ ఓట్ల కోసము, జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోసము, ప్రతి ఎలక్షన్ కోసం మాత్రము పొద్దున లేచి తిరుగుతూ ఉంటది. కాబట్టి మేము ఇప్పుడు హెచ్చరిస్తా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కానీ ఇవన్నీ రోడ్ల కోసము మీరు కొట్లాడాలి, పని చేయాలి, జనాని కోసం పని చేయాలి అని చెప్పేసి ఇప్పుడు పోలీస్ వారు ఓవర్ అరెస్ట్ చేయకముందుకే మనమే అంబేద్కర్ గారికి మెమోరాండం ఇచ్చేసి క్లోజ్ చేస్తామంటని చెప్పేసి తెలియజేస్తాం.